సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులను పరిశీలించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 730 కోట్ల నిధులతో పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే 50% అభివృద్ధి పనులు పూర్తి అయ్యాయని తెలిపారు. వచ్చే ఏడాది కల్లా పనులు పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు కిషన్ రెడ్డి. ఇక కొనసాగుతున్న పునర్నిర్మాణ పనుల గురించి ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు కిషన్ రెడ్డి. నిజాం హయాంలో నిర్మాణం చేసినటువంటి ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఈరోజు మనము నేటి అవసరాలకు అనుగుణంగా ఈ రైల్వే స్టేషన్ను పూర్తిగా పునర్నిర్మాణం చేసుకుంటున్నాం. నేటి అవసరాలకు అనుగుణంగా ఉండాలి, గ్లోబల్ స్టాండర్డ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉండాలి. మన యొక్క అభివృద్ధి చెందుతున్నటువంటి హైదరాబాద్ నగరానికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా ఒక మణిహారంగా ఉండాలి. ఇక్కడ వచ్చేటువంటి ప్యాసింజర్స్కు అన్ని రకాల సౌకర్యాలు ఉండాలి అనేటువంటి లక్ష్యంతో ఈ యొక్క రైల్వే స్టేషన్కు డిజైన్ చేయడం జరిగింది, రీడిజైన్. దానికి చాలా పెద్ద బడ్జెట్ 715 కోట్లు మొదటి దశలో ఖర్చు పెడతా ఉన్నాం. ఇప్పుడు కూడా ప్రతిరోజు 1,97,000 మంది ప్రతిరోజు ప్యాసింజర్స్ వస్తారు ఇక్కడికి. వాళ్ళు వస్తూనే ఉండాలి, వాళ్ళు పోతూనే ఉండాలి. సుమారు 100 ట్రైన్లు రావాలి ఇక్కడికి. ఆ మధ్యలో మనము నిర్మాణం కన్స్ట్రక్షన్ చేయాలి. దట్ ఈస్ ద డిఫరెంట్. దట్స్ వై ఐఎమ్ టెల్లింగ్. ఇదేదో గ్రీన్ ఫీల్డ్ రైల్వే స్టేషన్ కాదు. ఇది ఉన్నటువంటి రైల్వే స్టేషను ఉన్నటువంటి స్థలంలోనే ఒక దిక్కు ట్రైన్లు నడుస్తూనే 1,97,000 మంది ప్యాసింజర్స్ వస్తూనే మనం దీన్ని నిర్మాణం చేయాలి. కాబట్టి ఎంత కఠినంగా ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. అదేవిధంగా వచ్చే సంవత్సరము డిసెంబర్ లోపల నేను అధికారులను కోరాను, ఎట్టి పరిస్థితుల్లో మొత్తం రైల్వే స్టేషన్ పూర్తిగా ప్రజలకు డెడికేట్ చేయాలి అనే విషయాన్ని కూడా నేను చెప్పడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ ఇంకా 13 నెలలు ఉంది. అదే గ్రీన్ ఫీల్డ్ అయితే మనకి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు, తొందరగా చేసేవాళ్ళము. కాబట్టి ఇక్కడ ప్యాసింజర్స్కి ఇబ్బంది లేకుండా, స్టాఫ్కి ఇబ్బంది లేకుండా, సిగ్నల్స్కి ఇబ్బంది లేకుండా, ట్రాక్ ఏదైతే ఉన్నదో ట్రాక్ ఇబ్బంది లేకుండా, ట్రైన్స్కి ఇబ్బంది లేకుండా, ట్రైన్లు నడుపుతూనే ప్యాసింజర్స్కు సౌకర్యాలు కల్పిస్తూనే ఇది కన్స్ట్రక్షన్ చేయాలి. సౌకర్యాలు మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏ రకంగా ఉందో మన యొక్క సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా ఆ రకంగా తీర్చిదిద్దాలని